హలో గైస్, వెల్కమ్ టు షేరు ఐడియాస్కి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ఈసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే జరిగింది కాబట్టి, అదే ఎంసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే జరిగింది కాబట్టి వాటి సంబంధించిన రిజల్ట్స్ కూడా రిలీజ్ చేశారు. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ సంబంధించింది. బట్ కౌన్సిలింగ్ ఎప్పటి నుంచి ఉంటుందని చాలా మంది విద్యార్థులు అడుగుతూ ఉన్నారు. ఈ వీడియో క్లారిటీ చెప్తే ఎప్పటి నుంచి కౌన్సిలింగ్ ఉంటుంది ఏంటని దానిపై. చూడండి ఫ్రెండ్స్, మీరుగా మచ్చా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్స్ అని షేర్ చేయండి, ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన మిల్హోన్ చేసుకోండి. ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలిపోతా. మొత్తానికి అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈపీ సెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే జరిగింది కాబట్టి, అంటే ఎంసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ జరిగింది కాబట్టి వాటి సంబంధించిన రిజల్ట్స్ కూడా జూన్ 5వ తేదీ రిజల్ట్ అయితే రిలీజ్ చేశారు. అలానే ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ రెండు రిజల్ట్ అయితే వచ్చేసాయి. బట్ మొత్తానికి అయితే కౌన్సిలింగ్ డేట్స్ అయితే ఎప్పుడు వస్తాయని చాలా మంది విద్యార్థులు అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికీ చాలా డిలే అయితే అయింది కాబట్టి కౌన్సిలింగ్ సంబంధించింది. మొత్తానికి అయితే జూలై 1వ తేదీ నుంచి మనకైతే కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ కాబోతుంది. రేపు లేదా ఎల్లుండి మనకైతే కౌన్సిలింగ్ సంబంధించిన డేట్స్ అయితే రిలీజ్ చేస్తారంట. ఎంసెట్ బోర్డ్స్ నుంచి మనకైతే కౌన్సిలింగ్ డేట్స్ అయితే వస్తాయి కాబట్టి మీరు సిద్ధంగా అయితే ఉండండి. మీ డాక్యుమెంట్స్ కూడా రెడీ చేసుకోండి. ఎందుకంటే ఒకసారి కౌన్సిలింగ్ స్టార్ట్ అయితే ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ అయితే ఫాస్ట్గా అయితే జరుగుతుంది కాబట్టి అందులో మనకైతే సప్లిమెంట్ రిజల్ట్స్ అయితే వచ్చాయి. అలానే మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఫస్ట్ ఫేజ్ సంబంధించి, సెకండ్ ఫేజ్ సంబంధించిన రిజల్ట్స్ కూడా రిలీజ్ చేశారు. మొత్తం అయితే మరో 2 రోజులు మనకైతే ఎంసెట్ సంబంధించిన కౌన్సిలింగ్ డేట్స్ అయితే రిలీజ్ చేస్తారు. ఏపీ సంబంధించింది. చాలా మంది విద్యార్థులకు ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్స్ అని షేర్ చేయండి, ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన మిల్హోన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.